నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా వాడబలిజీ సేవా సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ. ములుగు జిల్లా వెంకటాపురం మండలం వాడబలిజీ సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షులు డర్రా దామోదర్ ఆధ్వర్యంలో వాజేడు వెంకటాపురం వాడబలిజీ సేవా సంఘం ముఖ్య కార్యకర్తలు భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా నూతన వాడబలిజీ సేవా సంఘ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ వాడబలిజ కులం ఎంతో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉందని, మా కులానికి వచ్చే సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం నుండి అందడం లేదు అని తెలియజేశారు. అదేవిధంగా కొన్ని సమస్యలతో కూడిన వినతి పత్రం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సమర్పించారు. తెల్లం వెంటనే స్పందించి మీకు అందే ఫలాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని తెల్లం ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గగ్గూరి రమణయ్య, తోట మల్లికార్జునరావు, గారా ఆనంద్, గగ్గూరి రమేష్, తోట ప్రశాంత్, బొల్లె ఆదినారాయణ, అల్లి నరేష్, కొప్పుల నరసింహారావు, ఎరువుల ప్రేమ్, గారా సాంబశివరావు, గౌరారపు రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. క్యాలెండర్ ఆవిష్కరణకి చేసిన రాష్ట్ర నాయకులు రమణయ్య గారికి, అదేవిధంగా దామోదర్ గారికి, మురళి గారికి, రమణారావు అదేవిధంగా సీనియర్ నాయకులు కాంగ్రెస్ జనార్దన్ గారికి, వచ్చిన నాయకులందరికీ, ఇవాళ మన అర్జున్కి వచ్చిన నాయకులందరికీ చేరిపోయిన ధన్యవాదాలు. నిజంగా నేను ఎన్నికల్లో తిరిగినప్పుడు దామోదర్ అనేవాడు మాకు ఇంతవరకు ఒక సర్టిఫికేట్ లేవండి, నేను ఏ కులంలో లేదు, బీసీ సర్టిఫికేట్ నాకు బాగా ఆవేదన. సలహాలు మీరు అన్నట్టుగా ప్రజలు అన్నట్టుగా రేపు మల్లికార్జున గారు గొల్లగూడెం జరిగితే గొల్లగూడెంలో కొద్దిగా కనీసం మాకు భూమి లేదు, చేపలు పట్టుకోవడం చేపలు కాలేదు. ఈరోజు ఇసుక క్వారీలు వస్తుంది, ఇసుక క్వారీలు మాకు ఎటువంటి ప్రాంతం అయితే నన్ను ఆ రోజు ఎన్నికల్లో కొద్దిగా అడిగించారు. వాళ్ళ బాధ ఆవేదన అడిగితే నేను ఖచ్చితమైన న్యాయం చేస్తాను. ఈ ఏరియాలో మనం అన్ని కులాలతో మనం పనిచేస్తున్నాం, మనమే సంఘంలో ఉండట్లేదు, సొసైటీలో ఉండట్లేదు. కాబట్టి అది చేసే దాంట్లో అవకాశం కల్పించాలి. ఆమె ఇచ్చాను, ఖచ్చితంగా ఆమె అనుకుంటున్నాం, ఖచ్చితంగా పాటుపడుతున్నాం. ఆమెకి ఎటువంటి తేడా లేదని అందరికీ మనం చేస్తాం. అలానే సూర్యవేదిలో కూడా మనకి హిస్టరీ నడుస్తుంది. అక్కడ మీ వాడబోతుంది చాలా పని చేసింది ఆ అమ్మాయి. ఏసీ కట్టారు, ఏసీ కట్టి ఆవేదన ఉంది నా. ఎందుకంటే పని చేసుకుంటున్నట్టు వాటికి మా ఇళ్ళ మీద నుంచి వెళ్తుంది, ఎటువంటి అవకాశం ఇవ్వట్లేదు. చాలా బాగా అలా కాదు, ఒక ట్రిప్ మీరు ఒక ట్రిప్ వాళ్ళు కావాలని గట్టిగా కష్టపడి వాళ్ళందరికీ ఒక ట్రిప్ వచ్చేది. వాళ్ళు కూడా భర్తలు కట్టేది, వాళ్ళకి అవకాశం కనిపించారు. ఎందుకంటే వాళ్ళకి ఒక బీసీ సర్టిఫికేట్ లేదు, ఎటువంటి దాంట్లో లేదు. ఇప్పుడు చేపలు పడతామంటే చేపలు, గోదావరి నీళ్ళు చాలా ఆవేదనగా ఉన్నారు. ఈరోజు మనలన్నీ కూడా మేము ఇచ్చేసి కూడా దాంట్లో ఇచ్చేసి ఈరోజు మనంతా కూడా ఇస్తే క్వాలిటీ దొరుకుతున్నాం. మరి ఏదో దాంట్లో పని చేసుకుంటారని అక్కడితో కండెమ్ చేసుకుంటే దేని పక్షంలో తీసుకురావడం ఆగిపోతాయి. వాళ్ళు పని అడుగుతున్నారు, మీ సొసైటీ అడగట్లేదండి. వాళ్ళు కన్విన్స్ అయ్యి ఆ కాంట్రాక్ట్ తీసుకోవాలి ఆగిపోతాయండి. వాళ్ళే ఇదైతే ఒక సిఐ అందరిని పిలిచి వాళ్ళందరూ కోఆర్డినేషన్ చేసి ఖచ్చితంగా వీళ్ళకి కూడా మనకి ఏదో అవకాశం ఛాన్స్ ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. పని చేసి పడుతుందని అవకాశం ఇవ్వడానికి ఏమైంది? మీరు మిగిలిన ట్రిప్కే ఒక ట్రిప్ మీకు తీసుకుంటే ఒక ట్రిప్ వాళ్ళకి ఇవ్వండి అంటే, నైట్ ట్రిప్ వాళ్ళు పగల ట్రిప్ మీరు అలా చేంజ్ చేసుకొని సూర్యులు కొన్ని మోడిఫై చేసుకొని నడపడం జరిగింది. మీకు నిజంగా ఈరోజు కూడా వాడబలి సంఘానికి ఒక సర్టిఫికేట్ కానీ ఒక కులంలో కలవలేదని కూడా ఏదైతే ఇవి మన టేబుల్ కూడా నుంచి నాకు తెలిసినంత వరకు నేను రేపల్లి కొనవరం ఏరియాలో కూడా ఉద్యోగం చేశాను. అలానే నా పక్కన మార్జిన్ ఉన్నాడు. అలానే మాకు నా పక్కన సీతానగరం ఉంది. సీతానగరంలో కూడా నా చిన్నప్పుడు వాళ్ళు గోదావరి ఉండేవాళ్ళు. అందరూ కూడా మన ఆ ఏరియాలో బతికే వాళ్ళని కూడా వాడబలింది. మీ అందరూ కూడా బాబాయ్, అన్నయ్య
మామ అని పిలుచుకోవడం 4 వరుసలు ఉంది అప్పుడు పిలుచుకోవడం అంటే ఏజెన్సీ మన సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళందరినీ వాళ్ళందరూ కూడా అదే పిలవకుండా మనం ఏదో వరుస కలుపుకోవాలి నాకు కూడా ఇప్పుడు కూడా చాలా మంది వస్తారు అదే కదండి